రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా అయితే వచ్చిండే కన్నా సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వచ్చే మటుకు తేదీ 21వ తారీఖు 1వ నెల జనవరి 2025 సంవత్సరం. ఈరోజు వచ్చే మటుకు మంగళవారం వచ్చేసి రాయచూరు, కర్నూలు, బళ్ళారి కందుల అలాగే పప్పు శనగల ధరలు అయితే చూసుకుందాము. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ వీడియోని అయితే ఎక్కువ శాతం అయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే గంట సింబల్ నొక్కండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావడం జరుగుతుందనమాట. ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వచ్చే మటుకు రాయచూరు మార్కెట్కు దరిదాపు 19,000 బస్తాలు అయితే రావడం జరిగింది. అలాగే కర్నూలు వ్యవసాయ మార్కెట్కు 5,000 చిల్లర అయితే రావడం జరిగింది. అలాగే బళ్ళారికి అయితే ఒక 3,500 బస్తాలు అయితే రావడం జరిగింది. వాటి రేట్స్ అయితే తెలుసుకుందాము. బళ్ళారి వచ్చేసి ఈరోజు కందులు మెయిన్గా చూసుకున్నట్లయితే కందులు ఈరోజు వచ్చే మటుకు చాలా మటుకు 7,200, 7,500 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. ఫుల్ డ్రైవ్ ఉండేదన్నమాట. చాలా మటుకు మార్జిన్ అయితే తగ్గింది. ఒక 1000 నుంచి 500 అయితే మార్కెట్ అయితే డౌన్ అయిందనే చెప్పుకోవాలి. గత వారం నుంచి మనకు 8,000 పోయిన లాట్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఈరోజు కూడా ఎక్కడే కానీ ఈ 3 మార్కెట్లలో కూడా మనకు చాలా తక్కువగా కనిపించింది. కర్నూలులో ఒక 8,000 ఒక లాట్ వెళ్ళింది. అంతకుమించి అన్నీ 7,700 టాపు అన్నీ కూడా చెప్తాను. ముఖ్యంగా చూసుకున్నట్లయితే బళ్ళారి వచ్చేసి మనకి 7,200 కాడ నుంచి 7,500 అయితే పడినాయి అనమాట చాలా రేట్స్. ఇక చాలా మటుకు 6,000, 6,200, 6,300, 6,400 కూడా పడినాయి అనమాట. ఇవి మ్యాచరు చాలా ఎక్కువగా ఉండడం జరిగింది. అలాగే చాలా మటుకు బ్యాళ్ళు ఎక్కువగా రావడం జరిగింది. అంటే ఈ మంచి కందుల్లోనే బ్యాళ్ళు ఎక్కువగా వేయడం జరిగింది అనమాట. అంటే రైతులు గ్రేడింగ్ చేసుకోలేరు. చాలా మటుకు ఇవి 5,800 కాడ నుంచి 6,600 వరకు అయితే పోవడం జరిగింది. బళ్ళారి వ్యవసాయ మార్కెట్లో ఉన్న ఏపీఎంసీ మార్కెట్ యార్డ్. ఇక చాలా మటుకు కొన్ని లాట్లు 6,600 నుంచి 7,200 వరకు పోయినటువంటి మంచి క్వాలిటీనే ఈ రేట్స్ అయితే ఈరోజు పోయినాయి అనమాట. మీడియం ధరలు వచ్చేసి 7,200 మధ్యస్థ ధర చూసుకున్నట్లయితే హైయెస్ట్ వచ్చేసి 7,500 అని చెప్పుకోవచ్చు. ఇక కర్నూలు వచ్చేసి మనకి 8,000 అయితే ఒక లాట్ వెళ్ళింది. మిగతావన్నీ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అన్ని 7,000, 7,400 అయితే టాప్ వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ కూడా మనకు చూసుకున్నట్లయితే దరిదాపు ఎక్కువ సరుకులు అయితే వచ్చినా కానీ బ్యాళ్ళు ఉడకలకైతే తగిన 4,000 అంటే 1,000 రూపాయల నుంచి స్టార్ట్ అయినాయి. 4,000, 4,200 అయితే టాపు. ఇక 4,500 నుంచి కందలు అయితే స్టార్ట్ అయినాయి. ఇవి వచ్చేసి 5,800 వరకు పోయినాయి. ఇవి మ్యాచర్ ఎక్కువ ఉండడం వల్ల. ఇక కొన్ని లాట్స్ 5,900 కాట నుంచి 6,900 వరకు కూడా పోయినాయి. ఇవి వచ్చేసి చాలా మటుకు మంచి సైజు సైనింగ్ ఉన్న ఈ కందులు అయితే తగిన ప్యూరు రెడ్ ఉండేటివి. మనకు తెల్ల కందులు అయితే రాలేవు. కానీ ఇక్కడికి చాలా మటుకు ఈ ఎర్ర కందులకి రేట్స్ అనేవి మనకు 6,900, 7,200 వరకు పన్నాయి. మ్యాక్సిమం రేట్ వచ్చేసి ఈరోజు మనకు మార్కెట్లో కర్నూలులో కూడా చాలా మటుకు లాట్స్ పరంగా చూసుకున్నట్లయితే అన్నీ 6,500, 7,000, 7,200 కనుపన్నాయి అనమాట. ఎందుకంటే చాలామంది ఈ రేట్స్ పెరుగుతాయా లేదా అన్న నెపంతో చాలామంది సరుకులు అయితే తీసుకోబోతున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికీ మంచి పంటలు అయితే పండినాయి అనమాట. ఎందుకంటే దిగుబడులు ఎక్కువ సాధించినారు. ఈసారి పోయినసారి 10,000 ఉన్నాయి ఈ నెలలోన మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే. అంటే 10 అంటే చాలామంది పోలేవు. చాలామంది 9,000 అట్లా పోయినసారి. ఈసారికి వచ్చేవాడు చాలా డౌన్ అయిందనమాట. ఇక రాయచూరు మార్కెట్కి వచ్చేసి 19,000 చిల్లర బస్తాలు అయితే చెప్పుకున్నాము. అవి వచ్చేసి మనకి చాలా మటుకు 7,700తో 7,780 రూపాయలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. 7,780 రూపాయలు అనమాట. ఇక 7,600తో కూడా వ్యాపారాలు ఉన్నాయి. అవి కూడా చాలా తక్కువ లాట్స్. ఎందుకంటే ఒక 120, 130 బస్తాలు. ఇక చాలా మటుకు చూసుకున్నట్లయితే ఇక కొన్ని లాట్స్ ఒక రేట్స్ అయితే చెప్తాను చూసుకోండి. 6,800, 6,950, 7,200, 7,300 అయితే పోవడం జరిగిందనమాట. ఇక చాలా లాట్స్ మనకు 6,000, 6,200 పోయినవి కాస్త మ్యాచర్ తక్కువ అంటే ఎక్కువ ఉండేవి అనమాట. తక్కువ ఉండేవి అయితే 6,200 కాడ నుంచి 7,200 వరకు పోయినాయి ఈ రాయచూరు మార్కెట్లో. చాలా మటుకు 8,000 అయితే ఎక్కడా పోలేదు రాయచూరు మార్కెట్లో. ఎందుకంటే గత 2 రోజుల నుంచి చూస్తున్నాం మార్కెట్ చాలా డౌన్లో ఉందన్నమాట. నిన్న నా పని మేర నేనైతే వీడియో తీయలేకపోయినా ఈరోజు పెడుతున్నాను అనమాట. ఇక చాలా మటుకు బ్యాళ్ళు ఉడకలు చూసుకున్నట్లయితే 3,200 కాట నుంచి 3,800, 4,000 టాప్. ఇక 5,000, 5,500 నుంచి స్టార్ట్ అయినాయి కొన్ని రకాలు అయితే కిన. అవి వచ్చేసి లాట్స్ మనకి 5,300, 400, ఇక 6,200, 6,400 ఇట్లా కూడా పడినాయి అనమాట.
ఇక చాలా మటుకు కందులకైతే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో రేట్ అయితే చాలా తక్కువగానే ఉంది. ఇంకా మార్కెట్లకి అయితే సరుకు వస్తూనే ఉంది. ఇంకా ఈ నెలంతా కూడా కటింగ్ పడే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. ఎందుకంటే చాలామంది ఒక్కో ఏరియాలో పంటలు అయిపోయినాయి. పంటలు అయిపోయిన తర్వాత చాలామంది కోతలు ప్రారంభించినారు. కోతలు ప్రారంభించినప్పటి నుంచి ధరలు అనేవి తగ్గుకుంటూ వస్తున్నాయి అనమాట. పోయినసారి అయితే చాలా దిగుబడులు అయితే తక్కువ వచ్చినాయి. ఈసారి దిగుబడులు అయితే ఎక్కువగా వచ్చినాయి అనమాట ఈ వర్ష ప్రభావం వల్ల. ఈరోజు వచ్చే మటుకు రాయచూరు మార్కెట్ కానీ, కర్నూలు కానీ, ఈ బళ్ళారి కానీ అన్నీ ఒక 7,000, 7,500 మార్జిన్ పెట్టుకున్నాయి. ఎందుకంటే వ్యాపారస్తులు వస్తున్నారు కానీ డ్రై సరుకును తీసుకుంటున్నారు. కాస్త మ్యాచర్ ఎక్కువ ఉంటే గిన మనకు 7,000 లోపలే కొనుగోలు చేస్తున్నారు. చాలామంది 8,000 అయితే ఏ టెండర్లో కూడా రాలేదన్నమాట. ఎందుకంటే ఈరోజు కూడా రాయచూరు మార్కెట్ 4-4.5 అయింది. వచ్చేపాటికి 19,000 బస్తాలంటే ఆషామాషీనేం కాదు. ఎందుకంటే చాలా మటుకు మనం క్వింటాల్ లెక్కేసుకున్నా కూడా ఒక 12-13 వేల క్వింటాల్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే ఎక్కువగా వస్తుంది సరుకు రాయచూరు మార్కెట్కి. ఇంకా కర్నూలుకి కానీ కాస్త తక్కువైందని చెప్పుకోవాలి ఈరోజు వచ్చే మటుకు. ఎందుకంటే 5,500 బస్తాలు అయితే రావడం జరిగిందనమాట. ఇదండి ఈరోజు ఈ వీడియోలోని ముఖ్య సారాంశం. ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్.